నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పౌరాణిక చిత్రంతో హీరోగా పరిచయం అయినా ప్రారంభంలో ఆయనకు పేరు తెచ్చినవి జానపద చిత్రాలే. కీలుగుర్రం చిత్రం జానపద నాయకుడిగా అక్కినేనికి ఒక ముద్ర వేస్తే, బాలరాజు సినిమా స్టార్ని చేసింది. అయితే ఆయన ఇలా జానపద చిత్రాలకే పరిమితమయ్యి సాంఘిక చిత్రాలకు పనికిరాడు అనే ప్రచారం జరుగుతుండటంతో ఆ ముద్ర తొలగించుకోవడం కోసం తొలిసారిగా సంసారం సినిమాలో సాంఘిక వేషం వేశారు అక్కినేని. ఆ చిత్రం బాగా ఆడుతున్న తరుణంలో ఆయన నటించిన జానపద చిత్రం తిలోత్తమ విడుదలయ్యింది. సరిగ్గా 75 ఏళ్ల క్రితం, అంటే 1951 ఫిబ్రవరి 16న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మీర్జాపురం రాజావారు నిర్మాత, చిత్రపు నారాయణమూర్తి దర్శకుడు, అంజలీదేవి, సూర్యప్రభ, ఏవి సుబ్బారావు, కనకం తదితరులు నటించారు. తాపీ ధర్మారావు మాటలు పాటలు రాశారు. ఆదినారాయణరావు సంగీత దర్శకుడు. శోభనాచల స్టూడియోలో భారీ సెట్స్ వేసి తిలోత్తమ చిత్రాన్ని తీశారు రాజావారు. కానీ సినిమాలో విషయం లేకపోవడంతో ప్రేక్షకులకు నచ్చలేదు. పైగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన సంసారం చిత్రం ఆ సమయంలో బాగా ఆడుతుండటంతో తిలోత్తమకు విజయావకాశాలను దెబ్బతీసింది.